వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ5 న్యూస్ ఛానల్. ఎంఆర్ కృష్ణ 22వ వర్ధంతి ఘనంగా నిర్వహణ. యాప్రాన్ జే జవహర్ నగర్ కాలనీలో ఎంఆర్ కృష్ణ గారి విగ్రహం వద్ద ఆయన 22వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కాలనీ ప్రజలు కలిసి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వి జీవకన్, దినకరన్, జయరామ్, చార్లెన్, సత్యబాబు, వరలక్ష్మి, షీలాబాయ్, రాబిన్, మెరిషా, కవిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేదవారికి, వృద్ధులకు సమోసాలు పంపిణీ చేయడంతో పాటు వరలక్ష్మి మరియు జీవకన్ గారి చేతుల మీదుగా 100 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. స్వర్గీయ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఎంఆర్ కృష్ణ గారి యొక్క వర్ధంతి, 22వ వర్ధంతి. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన లీడర్లు దినకరన్ గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, బాయన్న గారు, మరియు వరలక్ష్మి గారు, బాయ్ గారు, మరి ఇక్కడ వచ్చేసిన ముఖ్యంగా సోదరమణులకు, పిల్లలకు, స్వామీజీ కూడా మర్చిపోయిన స్వామి, వీరందరికీ కూడా నాకు వందనాలు. మరి మీ అందరికీ తెలుసు, ఎంఆర్ కృష్ణ గారు ఒక పేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువుకొని ఆయనకు ఒక అవకాశము స్వర్గీయ మన దళిత రత్న ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పార్టీ స్థాపించారు. అది రిపబ్లికన్ పార్టీ. ఆ పార్టీ ద్వారా ఆయనకు 1952లో టికెట్ ఇచ్చి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీగా గెలిపించడం జరిగింది. ఆ రోజుల్లో రిపబ్లికన్ పార్టీలో యావత్తు భారతదేశంలో ఇది ఒకటే సీటు గెలవడం జరిగింది. బాబాసాహెబ్ స్థాపించిన పార్టీ అది. దాని తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరి మరి 4 సార్లు అదే నియోజకవర్గంలో ఎన్నుకబడి మళ్ళీ 20 ఏళ్ళు ఆయన యూనియన్ మినిస్టర్గా ఉండడం జరిగింది. మరి ఆయన మినిస్టర్గా ఎన్నో సేవలు చేశారు. ఈ కాలనీ స్థాపించారు. మరి ఇలాగనే అక్కడ అల్వాల్లో కాలనీ స్థాపించారు. మరి బడుగు వర్గాలకు ఆయన ఎన్నో సేవలు, ఎన్నలేని సేవలు చేసి ఆయన ఒక జీవితాన్ని త్యాగం చేసిన ఒక మహనీయుడు ఎంఆర్ కృష్ణ గారు. సో ఆయనని ఎప్పుడు కూడా మనం మరవలేము, జీవితంలో మరవలేము. ఆయన చేసిన పనులు, ఆయన చేసిన సేవలు ఇంకా లైవ్గానే బ్రతికి ఉన్నదని నేను చెప్పుకుంటున్నాను. మరి ఇక్కడ ఈ ఎంఆర్ కృష్ణ గారి ఒక సిద్ధాంతాలని వరలక్ష్మి పాపము ఆయన కొనసాగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వచ్చి ఆయనకు మర్యాద ఇవ్వడము, మరి అక్కడ కూడా ఒక ట్రస్ట్ ఉన్నది, దాని ద్వారా కూడా సేవ చేయడం అనేది వరలక్ష్మి గారు మరి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని దేవుడు ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలి, ఆయన కంటిన్యూ చేయాలి. ఆయన ఇంకా ఆచరణ ఎన్నో ఉన్నాయి, అన్నీ కూడా నెరవేర్చాలని కోరుతూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక్కడ విచ్చేసిన లీడర్లకు, పెద్దలకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తాను. జై హింద్. మాట్లాడాలంటే ఇట్ విల్ టేక్ ద హోల్ డే, యావత్ దినమంతా మాట్లాడవచ్చు. కానీ మేమందరం ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళమందరము అన్ని కూడా ప్రాంతంలో గుడిసెలలో బతికిన వాళ్ళం. ఆయన మా తమిళన్ కమిటీ నుండి మొదటిగా ఆయన చేసిన పని ఏమంటే, జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో ఎన్నికైన తర్వాత ఆయన మంత్రిగా అక్కడ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ అయిన తర్వాత మా కమ్యూనిటీ వాళ్ళకి, మా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి, మా తమిళియన్ కమ్యూనిటీ వాళ్ళకి
ఒక ఇల్లు ఇక్కడ కట్టియాలి ఈ ప్రాంతంలోని తానే ఇక్కడ 1957లో ఆయన ఈ కాలనీని ప్రారంభించి జవహర్లాల్ నెహ్రూ జవహర్ నగర్ కాలనీ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కాలనీని వచ్చి జవహర్లాల్ నెహ్రూ గారే ఇనాగ్రేషన్ చేస్తారు. అందుకే దీని పేరు ఈ కాలనీ పేరు వచ్చి జై జవహర్ నగర్ కాలనీ అని పేరు పెట్టబడింది. అతను చేసిన కృషి మా కమ్యూనిటీ నుండి ఎవరు ఇంతవరకు చేయలేదు. తాను వచ్చేసి ఒక మాకు నీడ అన్నది ఈ ప్రాంతంలో ఇచ్చి వెళ్ళాడు. ఆయనని మర్చిపోక ఉండలేము. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక రాగా 21st సెంచరీలో ఐఏ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ జనరేషన్కి ఆయన గురించి చాలామందికి తెలియదు. అయినప్పటికీ ఆయన ఒక సిద్ధాంతాలు ఏమంటే ఆయన సిద్ధాంతము అంబేద్కర్ సిద్ధాంతము ఆయన ఎడ్యుకేషన్ చేయాలి, మనుషులను ఎడ్యుకేట్ చేయాలి, ఏదైనా ఉంటే మన రైట్స్కి ఫైట్ చేయాలి, ఇంకోటి ఏదైనా సమస్య ఉంటే ఆర్గనైజ్ చేసి ఎడ్యుకేషన్ చేయాలి. దట్ వాజ్ హిస్ ఇంటెన్షన్, టు ఎడ్యుకేట్, టు ఆర్గనైజ్ అండ్ టు ఎడ్యుకేట్ అవర్ పీపుల్, టు ఛాలెంజ్ ఫర్ అవర్ ఫండమెంటల్ రైట్స్. దట్స్ వాట్ హీ హస్ టాట్ టు అవర్ కమ్యూనిటీ. తను మా కమ్యూనిటీ నుండి పుట్టి మా ప్రధానమంత్రి ఫస్ట్ క్యాబినెట్లో ఆయన మంత్రిగా ఉన్నందుకు మేము చాలా గౌరవపడతాము. అందుకని ఆయన ఒక లెగసీ పాటిస్తున్నాను. మా లక్ష్మి గారు తన అల్వాల్లో ఉంటూ తన ప్రతి సంవత్సరము ఆయన బర్త్డే కానీ డెత్ డే కానీ మరవకుండా సెలబ్రేషన్ చేస్తుంది. ఆవిడకు కూడా కృతజ్ఞత తెలిపించి ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ నా ఒక హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ